హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ రాసింది పెరుగన్నమే అన్నట్టుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే, జస్ట్ ఇప్పుడే అఖండ 2 ట్రైలర్ చూశాను. బాలయ్య, బోయపాటి ఇద్దరు కూడా మాస్ సినిమా స్థాయిని పెంచిన వాళ్ళు. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇక మాస్ పల్స్ తెలిసినవాడు బోయపాటి. హీరోని, హీరోయిజంని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తాడు. బోయపాటి చేసిన మిస్టేక్ ఏంటంటే, అఖండ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేయకపోవడం. లేదంటే కేజీఎఫ్, పుష్ప లెవెల్లో రీచ్ వచ్చి ఉండేది సినిమాకి. బట్ బ్యాడ్ లక్, అప్పటి పరిస్థితులు వేరు. సినిమా రిలీజ్ చేసే ధైర్యం కూడా లేదప్పటికి. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు, అందుకే రిలీజ్ చేయలేకపోయారు. సరే, ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సేమ్ అదే ఓల్డ్ టెంప్లెటు, ఇది ఆల్రెడీ చూసాం కదా అన్న ఫీలింగ్ కలిగింది. ఇద్దరు బాలయ్యలు ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ బాలయ్య లాక్కొస్తే ఇంటర్వెల్ నుంచి రెండో బాలయ్య ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి ఆయనే లాక్కొస్తాడు సినిమాని. అదే సినిమా, అలానే అనిపించింది. కొత్తగా అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ భ్రమలో నుంచి బయటకు వద్దాం. ఇదొక డెవోషనల్ కంటెంట్ మూవీ. ఆధ్యాత్మిక అంశాలకి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఆల్రెడీ అఖండ పార్ట్ 1లో చూసాం. కంటిన్యూయేషన్ కాబట్టి సిమిలర్ టెంప్లెట్లోనే స్టోరీ వెళ్ళిపోతుంది. ఇది మనకు ముందే తెలుసు. తెలిసి కూడా ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంటుంది. దాని మీద ఈకలు ఉండవు. ఈ సినిమాలో కొత్త కంటెంట్ ఉండదు. అదే ఓల్డ్ టెంప్లెట్కి మెరుగులు దిద్ది బెటర్గా ప్రజెంట్ చేస్తాడు బోయపాటి. వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేశారు, ఇదొక మాస్ కమర్షియల్ సినిమా, దానికి డెవోషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేశామని. అంతేకాని ఏ ఇంటర్స్టెల్లారో, అవతారో, అవెంజర్సో అలాంటి సబ్జెక్ట్స్తో సినిమా తీస్తున్నామని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. బోయ థింగ్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా అలాగే ఉంది. ఆ ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఇక బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్కి తెలుసు. ఆయన నుంచి ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయనకి తెలుసు. ఆడియన్స్కి ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అసలే బోయపాటి ఊర మాస్ డైరెక్టర్. ఇక బాలయ్య సంగతి సరే, ఎక్స్ట్రా పవర్స్ లేని ఒక సూపర్ హీరో. తంతే కారు వెనక్కి వెళ్ళిపోవాలి, కొడితే విలన్లు లేవకూడదు. బాలయ్య బాక్స్ ఆఫీస్ కెపాసిటీ అది. అలాంటిది బోయపాటి తోడయ్యాడు. పైగా ఆయన అఘోర క్యారెక్టర్ చేస్తున్నాడు. దానికి ఎక్స్ట్రా పవర్స్ యాడ్ అయ్యాయి. ఇక ఆ బీభత్సం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ట్రైలర్లో ఉన్నది జస్ట్ ట్రైలర్ అంతే, ఇంకా ట్రైలర్ మాత్రమే అది. ఆ మాస్ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి అందరూ సిద్ధం అయిపోవాలి. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్, బోయపాటి ఊరమాస్ టేకింగ్, గ్రేట్ విజువల్స్, పైగా 3D. ఇంకేం కావాలి నీకు? అంతకు మించి ఇంకేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే ఇక నువ్వు గేమ్ డేంజరు, హరోంహర ఈరమల్లు, దివాలా శంకరం, ఇక దానికి మించింది కావాలంటే ఇక పాదకొట్టం సినిమా చూసుకో. ఇక నీకు సినిమాలపైనే అసహ్యం కలుగుతుంది, లేదంటే జీవితంపైనే విరక్తి పుడుతుంది. ఏమంటావు మరి? చూసుకో ఇంక వెళ్ళి. ఇక ట్రైలర్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఈ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కనిపించేది ఒక మతం, కానీ ఈ దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. మేము ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఒక్కో డైలాగ్ ఒక డైనమైట్లా పేలింది. దేశభక్తిని, దైవభక్తిని మిళితం చేసి డైలాగ్స్ పలికించారు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. దేశభక్తి ఉన్నవాడికి, దైవభక్తి ఉన్నవాడికి చాలాదా ఈ కంటెంట్? అసలు బోయపాటి ఇంత గొప్పగా ప్రజెంట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బోయపాటి ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేసినట్టే. సినిమా ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే సనాతన ధర్మ గొప్పతనాన్ని, హైందవ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. ప్రమోషనల్ ఈవెంట్స్లో బోయపాటి ఎంత గొప్పగా చెప్పాడో దానికి 100 రెట్లు సినిమాలో చూపించాడు. ఎందుకో మరి బోయపాటి మీద అనుకోకుండా రెస్పెక్ట్ పెరుగుతుంది. డిసెంబర్ 5న శివ తాండవమే. ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే సాహసమే. అలాంటి సాహసాలు చేయాలంటే అది బాలయ్యే. రచ్చ లేపాడు. ఇలాంటి యాక్షన్ సీన్లు చేయాలంటే బాలయ్య తర్వాత కూడా బాలయ్యే, ఇంకెవరు ఉండరు. తమనన్నయ్య అయితే ఈ స్పీకర్ల మీద పగబట్టినట్లున్నాడు. ఫుల్ సౌండ్ పెడితే బాక్సులు పగులుతాయి, సౌండ్ పెట్టకుంటే థియేటర్లు పగులుతాయి. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. వద్దు, ఆ బీజిఎం గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. ఇక బోయపాటి, నీ డైనమిక్ ఎక్స్ట్రాడినరీ మాస్ టేకింగ్కి టేక్ అబౌవ్. చరిత్ర చిరిగిపోతుందంటే ఈ దేశ గొప్పతనం, ఈ ధర్మభూమి, కర్మభూమి గొప్పతనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఇక ఏం చెప్పాలి ఆయన గురించి? కుంభమేళా, దేవాలయాలు, హిమాలయాలు అన్నింటినీ చుట్టేశాడు. చాలా బాగుంది ట్రైలరు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేశామో అదే ఇచ్చారు. మాస్ వైబ్స్ని థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. బోయపాటి మాస్ టేకింగ్, బాలయ్య ఊర మాస్ స్క్రీన్ ప్రజెన్స్, తమన్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం, ట్రెమెండస్ విజువల్స్, 3D ఎక్స్పీరియన్స్ పగిలిపోతుంది అంతే. ఇంకా అసలైన మాస్ అంటే ఏంటో చూడబోతున్నాం. ట్రైలర్ అయితే అద్దిరిపోయింది.
ఫ్యాన్స్ అయినా సరే, అంటే ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, ఇది మన దేశ గొప్పతనం, మన ఖ్యాతి గొప్పతనం గురించి చెప్తున్న సినిమా. దయచేసి బ్యాడ్ చేయొద్దు. కాదు కూడదంటే ఇక ఎవరి సినిమాలైనా అస్సాంలో కూడా దొరకవు. ఏమంటారు? మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.